చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ENT కేర్ సెంటర్. వెల్కమ్ టు 3TV. ఈరోజు పొలిటికల్ డిబేట్లో మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు. సార్ నమస్తే సార్. సార్ ఎప్పటి నుంచో ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీలో సరస్వతి పవర్ మీద ఇష్యూస్ నడుస్తున్నాయి. రీసెంట్గా విజయమ్మ కూడా NCLTలో కౌంటర్ వేశారని తెలుస్తుంది. వీటి గురించి మీరేమంటారు సార్? నిజానికి ఈ ఇష్యూలో అంటే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం మీరు అన్నారు, పబ్లిక్ ఇష్యూ చేస్తున్నారని. అసలు అది పబ్లిక్ ప్రాపర్టీ. నిజానికి చెప్పాలంటే ఇది 2009కు ముందు చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లీజుకి ఇచ్చారు. ఒక 50 ఏళ్ల కాలానికి గాను 1500 ఎకరాల లీజు, అంటే 612 హెక్టార్లు ఎంతో ఉంది, లీజుకి ఇచ్చారు. ఆ లీజు సరస్వతి పవర్ తరఫున లీజుకి ఇచ్చారు. దాంట్లో సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి చాలా. ఇప్పుడైతే దాంట్లో ఉండేటటువంటి విలువను లెక్క కడితే కనుక 20,000 కోట్ల వరకు కూడా వాల్యూ ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీని ఓవరాల్గా అయితే వీళ్ళు అంటే సంపాదించినటువంటి ఆస్తులో కుమార్తెకి కొడుక్కి సమానంగా ఉండాలి అంటే ఏ రూపంలో జరిగిన అంటే ఉమ్మడి కుటుంబం ఆస్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చూస్తూ ఇది ఇద్దరు కొడుకు కూతురికి సమానంగా ఉండాలని చెబుతూ వచ్చారు. అందువల్ల భాగంగానే నిజానికి 2019 వరకు వీళ్ళ మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఏమీ లేవు, ఎవరు షర్మిలకిని జగన్మోహన్ రెడ్డికి మధ్యలో. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెటిల్మెంట్ చేసుకుని మొత్తానికి ఆస్తికి సంబంధించి సరస్వతి పవర్ ఈమెకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము. ఆ మేరకు గిఫ్ట్ డీడ్ని నేరుగా చెల్లి పేరు మీద కాకుండా తల్లి పేరు మీద తమ వాటాలు అంటే భారతిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి వాటాలన్నింటినీ కూడా విజయమ్మ పేరు మీద గిఫ్ట్ డీడ్ రాయడము. ఆ తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ మేరకు ఈమె విజయమ్మ గారు తన పేరు మీద బదలాయించుకోవడం అనేది జరిగింది. నిజానికి ఆ కుటుంబ అవగాహన ఒప్పందం ప్రకారం ఏంటంటే గిఫ్ట్ డీడ్ తర్వాత ఆ షేర్లని షర్మిలకి ఇవ్వాలనేదే, షర్మిలకి తల్లి ద్వారా ఇప్పించాలనేటటువంటి ఒప్పందం మేరకు జరిగినటువంటి వ్యవహారం ఇది. దాన్ని తర్వాత వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడిపోవడము, ఇద్దరు చాలా రాజకీయంగా విభేదించుకోవడం, ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడము, దీంతో వీళ్ళిద్దరి మధ్య ఆస్తిపరంగా కూడా ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి పరిస్థితి రావడము. దీంతో ఈ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే నిజానికి ప్రభుత్వం మారిన తర్వాత 2024 జూన్లో ప్రభుత్వం మారిన తర్వాత విజయం ఆల్రెడీ గిఫ్ట్ డీడ్గా ఉంది కనుక ఆ షేర్లన్నింటినీ కూడా వాటాలన్నింటినీ కూడా తన పేరుకి బదలాయించుకున్నారు. బోర్డు ఆమోదం చెప్పింది, బదలాయించుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి NCLTకి వెళ్తూ కేసు వేశారు. ఇది ఒక సదుద్దేశంతో అప్పట్లో తన చెల్లి పట్ల ఉండేటటువంటి ప్రేమ ఆత్మీయతతోటి ఆమెకి ఇవ్వాలనుకుని విజయమ్మ పేరు మీద ఇచ్చాము. కానీ ఇప్పుడు నాకు అటువంటి ఆలోచనలు లేవు, తర్వాత నా అనుమతి లేకుండానే షేర్లని విజయమ్మ గారు బదిలించుకున్నారు. తర్వాత ఇది వేరే రూపంలో చెల్లికి పంపిస్తున్నారు. అందువల్ల ఈ ఒప్పందానికి విరుద్ధంగా జరిగింది కనుక కంపెనీ లా ప్రకారము మొత్తం దాన్ని రద్దు చేసి మళ్ళీ తన వాటాలను తనకు కేటాయించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని మాత్రం షర్మిల కానీ విజయమ్మ పర్టికులర్లీ ఇంకా షర్మిల పేరు మీదకి ఏం బదలాయించలేదు. మొత్తం షేర్లన్నీ కూడా ఇప్పుడు 99.7% నా పేరు మీద ఉన్నాయని విజయమ్మ క్లెయిమ్ చేస్తున్నారు. అది వాస్తవం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన అంటే ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి షేర్ల బదలాయింపు జరిగిపోయిన తర్వాత వాటన్నిటినీ కూడా రద్దు చేసి యథాతథ స్థితిలో మళ్ళీ నా వాటా నాకు ఇవ్వాలనేది చట్టపరంగా ఎంత మేరకు చెల్లుబాటు అవుతుంది అనే దాని మీదే ఇప్పుడు NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో వాదన నడుస్తూ ఉంది. ఈ మేరకు కూడా అందరికీ ఇచ్చారు. ఆమె తాజాగా విజయమ్మ దానికి సంబంధించినటువంటి కౌంటర్ ఇస్తూ తన కొడుకు వేసినటువంటి దాని మీద కౌంటర్ ఇస్తూ ఇది వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి. తన కొడుకు చాలా బాధాకరమైన, ఒక తల్లి కొడుకుని న్యాయస్థానంలో తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పాల్సి వచ్చినటువంటి వాదన అనేది చాలా ఆమెకు మానసికంగా చాలా బాధాకరమైన విషయమే. అయినప్పటికీ కూడా అఫీషియల్గా తప్పదు కనుక తన కొడుకు కోడలు న్యాయస్థానాన్ని అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవన్నీ బదలాయింపు జరిగిపోయినాయి. షర్మిలకి ఏమి దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం వరకు సంబంధం లేదు, ఇవ్వాలనుకున్నారు. అది తన ఇష్టం, ఇస్తే ఇస్తుంది లేకపోతే లేదు. కానీ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కొడుకు కోడలు తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప షేర్ల బదలాయింపు అనేది చట్టబద్ధంగా జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకో లీగల్ పాయింట్ ఒకటి ఏంటంటే ఈడీ జప్తులో ఉంది
కనుక ఈడీ కేసులు పూర్తయిన తర్వాతే ఈ పంపకాలు జరగాలి, అందువల్ల ఇది చెల్లుబాటు కాదంటున్నారు. ఈమె మళ్ళీ ఇంకో కొత్త వాదన విజయమ్మ గారు ఏం తీసుకొచ్చారంటే ఈడీ జప్తులో ఆస్తులు ఉన్నాయి. నిజానికి సరస్వతి పవర్కి సంబంధించి తర్వాత క్విడ్ ప్రోకోలు ఇవన్నిటి మీద ఈడీ ఆ 1500 ఎకరాలని జప్తు చేసింది, కానీ వాటాలని జప్తు చేయలేదు. అంటే దాంట్లో ఉండేటటువంటి ఆ కంపెనీకి ఉండేటటువంటి షేర్లు వాటాలని జప్తు ఏం చేయలేదు, దానికి ఈడీకి సంబంధం లేదు. ఆ లీగల్ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఈ వాటాలకి సంబంధించిన ఆస్తి ముందుగా వస్తుంది, కానీ ఇది వాటాలకు సంబంధించి ఈడీకి ఏం సంబంధం లేదు అంటూ విజయం చెప్పారు. ఓవరాల్గా ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుందంటే నిజానికి అసలు ప్రాపర్టీ ఈ సరస్వతి పవర్ అనేటటువంటి ప్రాపర్టీ మీదే డిస్ప్యూట్ ఉండి అసలు క్విడ్ ప్రోకో కేసు నడుస్తూ ఈడీ జప్తులో ఉంది, అది ప్రభుత్వ ఆస్తినే ఇలా అన్యాక్రాంతం చేసుకున్నారు అనేటటువంటి భావనతో ఈడీ కేసు నడుపుతుంది. ఆ కేసుకు సంబంధించి తమ ఆధీనంలో లేని ఆస్తి మీదే అన్నా చెల్లెళ్ళ పేరు మీద లేదు, కానీ అన్నా చెల్లెళ్ళు మారు రూపంలో అమ్మ పేరు మీద అమ్మకి నుంచి చెల్లికెళ్తుంది అనమాట. ఈ గొడవ జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఆ కుటుంబం పరువును తీయడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు రావడంతో గతంలో ప్రభుత్వాన్ని ఎంతగా దోపిడీ చేశారనమాట అనే చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఆ కుటుంబంలో తీవ్ర స్థాయికి పెరిగిపోయినంటే అన్న చెల్లెళ్ళ మధ్య ఎప్పటి నుంచో లేవు, అమ్మకి కొడుకుకి మధ్యలో కూడా ఎంత తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. ఇంకా వాళ్ళు ఆ కుటుంబం మొత్తం కూడా కుటుంబపరంగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని ఈ కేసు తేటతెల్లం చేస్తుంది. మార్చిలో మరోసారి హీరింగ్ కూడా ఉంది. అది లీగల్ పొజిషన్ ఏంటి అనేది న్యాయస్థానం తేలాలంటే కుటుంబ అవగాహన ఒప్పందం మేరకు కంపెనీ లా చట్టం ఎంత మేరకు అనువర్తిస్తుంది, ఇది ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చినటువంటి షేర్లు బదలాయింపు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం సాధ్యమా కాదా, అది ఎంత మేరకు చట్టం ఒప్పుకుంటుంది, ఇలాంటి అంశాలని బేరీజ్ వేసుకుంటూ ఆ తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఈ వీళ్ళైతే విజయమ్మ కానీ షర్మిల అయితే తాజాగా తను అనవసరంగా వివాదంలో లాగుతున్నారు. ఈ సరస్వతి పవర్ షేర్ల బదలాయింపుకి సంబంధించి నాకేమీ సంబంధం లేదు, నన్ను ఆ కేసు నుంచి ప్రతివాదిగా ఉంచొద్దు అంటూ విత్డ్రా చేయమని కూడా పిటిషన్ పెట్టుకున్నారు. అది ఈమె కూడా విజయమ్మ కూడా అదే చెప్తుంది, ఇప్పటికీ నేను ఆ కంపెనీకి యజమానిని, ఆ వాటాలన్నీ నా పేరు మీద ఉన్నాయి, నేను ఎవరికో ఇస్తున్నాను అనేటటువంటి వాదన కూడా సరైనది కాదు, అందువల్ల అది దీంట్లో షర్మిలకి సంబంధం లేదని ఆమె కూడా చెప్తుంది. మొత్తం మీద ఈ కేసును చూస్తే కనుక విజయమ్మ షర్మిల ఒక పార్టీ కానీ, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ కానీ, కుటుంబం రెండు వైపులా చీలిపోయి వివాదం నడుపుతున్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అసలు ఆస్తుల పంపకానికి సంబంధించి అని చెప్పగలిగిన వాళ్ళు ఇద్దరే. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎందుకంటే అప్పట్లో ఆయన లేనేలేడు. ఇంకా రెండో వ్యక్తి వ్యవహారాలన్నింటినీ టెక్నికల్గా లీగల్గా చూసినటువంటి ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఈ కుటుంబం ఈ గొడవ ఈ గోళ పడలేక అసలు పార్టీని కూడా వదిలేసుకుని రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసుకుని ఈ కుటుంబ వివాదాల నేపథ్యంలో తాను తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్లుగా మానసికంగా కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పే పరిస్థితి లేదు. అందువల్ల వీళ్ళకి ఇప్పుడు చట్టమే ఈ తీర్పు చెప్పాల్సి ఉంది. చట్టమే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తి, అంటే నిజానికి ఆస్తి ఇంకా స్వాధీనంలో లేదు. ఈ కంపెనీకి సంబంధించి వ్యవహారాన్ని తెలిస్తే ఈ కంపెనీకి సంబంధించి క్లియరెన్స్ వస్తే కనుక రేపొద్దున ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తిని విడుదల చేస్తే ఇప్పుడు చేరేటటువంటి ప్రక్రియ ప్రకారం ఆ పంపకాలు కూడా జరుగుతాయి. అందువల్ల ఓవరాల్గా చూస్తే కనుక ఇది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక మచ్చగాని అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గండి కొట్టినటువంటి విషయం కానీ, ఆస్తుల వివాదాలు అనేవి అమ్మకి తల్లి కొడుక్కి చెల్లికి ఎవరికైనా సరే రక్త సంబంధం కంటే కూడా ఆర్థిక సంబంధాలు ఎంత బలంగా ఉంటాయనే దానికి ఒక ఉదాహరణగా మనం ఈ కేసుని చూడాలి. సార్, గతంలో జగన్ గెలవడానికి ఇటు తల్లి చెల్లి బాగా సపోర్ట్ చేశారు, అది అందరికీ తెలిసిందే. అయినా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్లో జగన్ చేస్తున్న పని కరెక్టేనా? ఇది ఎలా ఉందంటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన తొలి దశ, అంటే ఈయన 16 నెలలు జైల్లో ఉన్నారు. అప్పుడు పార్టీని జనంలోకి తీసుకెళ్ళడానికి కానీ, ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ని రేకెత్తించడంలో కానీ తల్లి చెల్లి చాలా పెద్ద పాత్ర పోషించారు. చెల్లి అయితే పాదయాత్ర నడిపి చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ మద్దతు కూడగట్టడంలోని, సింపతి వేవ్ని క్రియేట్ చేయడంలోని, ఆ సానుభూతి తగ్గకుండా చూడడంలోని, తన అన్న ఒక రకంగా బాధితుడు అని చెప్పడంలో కానీ, జగనన్న వదిలిన బాణాన్ని నేనని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడంలో కానీ షర్మిల రాజకీయ పునాదిగా ఉపయోగపడ్డారు జగన్మోహన్ రెడ్డికి, అందులో డౌట్ ఏం లేదు. 2019 ఎలక్షన్లోని చేశారు, తర్వాత
24కి వచ్చేటప్పటికి విడిపోయారు. కానీ 2019లో అధికారంలో వచ్చినప్పుడు కూడా ఈమె చాలా విస్తృతమైన ప్రచారం చేస్తూ బై బై బాబు అనే నినాదాన్ని తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళారు, చెల్లి తల్లి కూడా. అందువల్ల వాళ్ళు చాలా రాజకీయంగా నిజానికి జగన్మోహన్ రెడ్డికి కుటుంబపరమైనటువంటి విషయం, అన్న చెల్లెళ్ళు ఇవన్నీ అనుబంధాలు ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా ఆమె చాలా కృషి చేశారు షర్మిల. అయితే ఆర్థిక సంబంధాలు, ఆస్తుల గొడవలు ఇవన్నీ కూడా దాన్ని మించినటువంటి ఇష్యూ కనుక దానివల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది. అందువల్ల సాధారణమైనటువంటి కుటుంబ పరంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భారతీయ సిమెంట్స్ ఉంది, సాక్షి మీడియా గ్రూప్ ఉంది. ఇంకా సరస్వతి పవర్ లాంటి ఇష్యూలో కూడా వాళ్ళు ఇంత ఈ వివాదానికి పాల్పడడం అనేది నిజానికి ఆస్తి వివాదమా లేదంటే రాజకీయ పరంగా ఆమె ఆల్టర్నేటివ్ స్టెప్ తీసుకుంది కనుక దానికి కొంచెం ప్రతీకార ధోరణితోటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలు తీసుకున్నాడా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏదేమైనా అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ ఆస్తి వివాదాన్ని బయటికి తీసుకొచ్చి కుటుంబపరమైనటువంటి విషయాన్ని పబ్లిక్లో చర్చకు పెట్టడం అనేది మాత్రం వైఎస్కి సంబంధించి, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే తెలుగు పాలిటిక్స్లో ఒక లెజెండ్గా చూస్తాం. అటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించి ఈ చర్చ నడవడం అనేది రాష్ట్రంలో పెద్దగా అంటే ఆయన అభిమానులు మాత్రం విషాదాన్ని నింపేటటువంటి ఘట్టంగానే చెప్పాలి. షర్మిలానేమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసింది. ఇటు విజయమ్మ కూడా షర్మిల వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. ఇటు షర్మిల ఇటు విజయమ్మ ఇద్దరికి కలిసి ఇటు జగన్ని తొక్కేద్దామని చూస్తున్నారా, రాజకీయంగా తన్ని తొక్కేద్దామని చూస్తున్నారా ఈ ఇష్యూని అడ్డుపెట్టి? అంటే వాళ్ళకి అంటే నిజానికి విజయమ్మకైతే చాలా అంటే అడకత్తెరలో పోక చెక్కలాగే చెప్పాలి. ఎందుకంటే వదలమంటే పాము కోపం, మింగమంటే కప్ప కోపం అన్నట్టుగా ఉంటుంది చూసారా, అలాంటి పరిస్థితిలో ఉంది. అయితే ఆమె సానుభూతి కుమార్తె వైపు ఉండడంలో కూడా ఒక హేతుబద్ధత అంటే రేషనలైజేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీని నిలబెట్టడానికి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి షర్మిల ఎంతటి త్యాగం చేసింది అనేది విజయమ్మకి తెలుసు. అందువల్ల అందులోని ఆమెని ఏ ఎంపీగానో లేదంటే ఒక కీలకమైనటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఉంచుతారని భావించారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చే వరకు కూడా వీళ్ళని పార్టీ ప్రచారకర్తలుగా వినియోగించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా షర్మిలకి రాజకీయ ఆకాంక్షలు చాలా ఉన్నాయి. ఆమెకి ఏంటంటే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె ఒక ఎంపీ కానీ లేదంటే పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి కానీ ఏదో ఒకటి లభిస్తుంది అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్ వారసత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డికి నేనే వారసుని తప్ప చెల్లిని ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా కానీ రెండో అధికార కేంద్రంగా కానీ చూపడానికి ఇష్టపడలేదు. అందువల్ల చాలా దూరం పెట్టేశాడు. అందువల్ల అసలు కనీసం ఆస్తుల వివాదాలన్నా తేల్చుకుందాం, ఆస్తులు మా నాన్న ఆ టైంలో సగం సగం అన్నాడు కదా, అవన్నా తేల్చుకుందాం అనేటటువంటి దృక్కోణంతో ఆమె ఆ రకంగా పోరాటం మొదలెట్టిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి దిగి రాకపోవడంతో ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కొంత పోరాటం చేసింది. అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్లో అన్నతో తేల్చుకోవడం. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్టేక్స్ ఏమీ లేవు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ఒక ఎమ్మెల్యే నెగ్గడం కూడా సాధ్యం కాదు. అది అందరికీ ఉండేటటువంటి కనీస పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్నం మీద ఆస్తుల గురించి కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ పోరాటం చేయడానికి ఒక రాజకీయ వేదిక కావాలనే షర్మిల కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది, పిసిసి పీఠాన్ని ఎంచుకుందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తనకు చేసినటువంటి ద్రోహానికి ప్రతీకారంగా రాజకీయంగా కూడా నిజానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు ఎంతగా తీవ్రంగా విమర్శిస్తాయో అంతకంటే ఎక్కువగా షర్మిల జగన్మోహన్ రెడ్డి పరిపాలనను విమర్శిస్తూ ముందుకెళ్లారు. రాజకీయ ప్రత్యర్థిగా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగానే ఆమె విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఆస్తుల వివాదమే ఆమెను రాజకీయంగా కూడా తన అన్న మీద పోరాటం చేయడానికి పురుగొల్పిందని చెప్పాలి. ఆమెకు ఒకవైపు ఏమో రాజకీయ ఆకాంక్షలు నెరవేరలేదు, ఎంపీ ఏదో సీనియర్ పొలిటీషియన్గా ఉండాలి ఆ పార్టీలో అనుకున్నది, అది నెరవేరలేదు. కనీసం ఆస్తులకు సంబంధించి న్యాయం జరగలేదు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కక్షాపూరితమైనటువంటి ధోరణితో షర్మిల ప్రవర్తిస్తున్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.